చూడగానే అర్థమైపోయింది. ఏమ్మా అర్థమైందా లేదా? నేను నా ఏలినవాడ అని సంబోధన బాగానే ఉంది. నేను ఎక్కడికి వెళ్ళలేదు. నీ దాసుడైనా నేను దాసుడు స్థానంలోనే ఉన్నాడు. నేను ఎక్కడున్నాడు? యజమానుడు ఏలినవాడు తృణీకరించిన దాన్ని దాసుడు అందుకోవడానికి మనసు లేదు. ఏం చెప్పు నా ఏలినవాడికి నేను సంపాదించుకున్నాను. నా మనస్సు నీతో రాలేదా? అలాంటి మాటలండి. కనుక మన మనస్సుని ఒకవేళ మనసులో ఏదైనా దాచుకుంటే చూడండి, ఎప్పుడైనా కానీ మనసులో ఎప్పుడైనా ఏదైనా ఉందంటే డైరెక్ట్గా మొహాన్ని చూడ, లేకపోతే ఏదో లోపల అది కనపడము. మరి మనిషి ముఖం మనిషి మనస్సు మనిషిగా కనపడుతుంటే మనిషి మనస్సు సృష్టికర్త అయినటువంటి దేవుడికి కనపడదా? చెప్పమ్మా. మరి రహస్య భావాలు కూడా మరి ఎక్కడ దాగుతాం? మనమైన ఉన్న కాలమైన ఏది దాగి ఉండడానికి ఏది మనకి లేదు అని చెప్తున్నారు. కదా దేవుడు మనకి ఇచ్చినటువంటి మనం ఈ 30 దినాలు మనకి వింటున్నాం. కానీ రేపు లాస్ట్ రోజు ఏమైనా జయాన్ని చూసాదా, లేకపోతే నేను నా మనసు ఎలా ఉంది, దీని మీద నేను దేవుని సన్నిధిలో బ్రతిమలాడుకుంటున్నాను, మొరపెట్టుకుంటున్నాను జయం కోసం అని చెప్పగలిగి ఆ స్థితి అయినా కొద్దిమంది అయినా సార్ మనం అలాంటి జయాన్ని మనం చూడగలిగినట్లయితే ఎక్కడ 2వ వచనంలో నీ నోరు కాదు అనేది నీ పెదవులు కాదు పొగుడుదురు. ఏంటంటే ఆ అనుభవం మనకి రావాలి. అది ఒక్కటి చెప్పగలరా? ఎప్పుడైనా మీ లైఫ్ మొత్తంలో క్రైస్తవుడు అయిన తర్వాత మీ లైఫ్ మొత్తంలో ఎవరైనా చెప్పగలిగే మనస్సు మనకి ప్రార్థన చేసుకున్నాం. ఎందుకంటే మనం మాటలు మా హృదయాలు ఉన్నాయి. ఆయన మా మనసు అంతా మీ మీద ఆనందం, మా హృదయం అంతా కూడా ఆయన మీ ఆలయంలో ఉన్నది. ఆ ఆలయాన్ని మేము ఆయన మీ వందనాలు మీకు ఇష్టమైన రీతిలో మేము వాడినట్లయితే ఆయన వందనాలు మీకు ఇష్టమైన రీతిలో మేము ఉండడానికి మీరు చూపించినట్లయితే మీ గొప్పలో ఆయన రాష్ట్రాన్ని ఆత్మను కలగజేసినట్లయితే అయ్యా వాటిపై ఆయన మేమందరం కూడా మీ రాజ్యం ఉందని తెలుసుకుని ఆయన ఆ రాజ్యానికి విజయం ఉన్నది. ఆ రాజ్యంలోనే నా తండ్రిని ఆయన మీకు వందనాలు మేము ఉంటామని ఆసక్తి మాలో కలిగి ఉంటే అంటే మీకు వందనాలు. మీ వాసు చేసిన మాటలన్నీ కూడా మీ రాజ్యం విజయ మాటలు, జ్ఞానం కలిగిన మాటలు. ఆయన జ్ఞానం ప్రతి ఒక్కరికి జ్ఞానం అవసరం. ఆ జ్ఞానంతోనే చేసిన జ్ఞానం, సన్నివేశిత జ్ఞానం, పరిశుద్ధమైన జ్ఞానం, పరలోకాన్ని నుంచి వచ్చే శ్రేష్టమైన జ్ఞానం. ఆ జ్ఞానమే నా తండ్రి నాయన మమ్మల్ని గుర్తించేది, నిలబెట్టేది. నా తండ్రి నాయన ఆదరించేది, ధైర్యపరిచేది, ఓదార్చేది.
సమస్తమకి జ్ఞానం అయ్యా సర్వమన్ రాజకీయ జ్ఞానం ఆ తండ్రి మీకు వందనాలు స్తోత్రం. ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఆయన బిడ్డలైన అందరూ కూడా ఆయన ఈ నెలంతా కూడా మరి ప్రతి రోజు మీ సన్నిధి పరిస్థితి మీ దాసుల నుంచి మీరు మాట్లాడుతున్నారనే ఆసక్తి కలిగి మీ పాదాల దగ్గరికి వచ్చి శాంతంగా చూస్తూ ఆయన మీకు వందనాలు మీకు లోపడి వినయం కలిగి ఆయన ఆత్మ కలిగి ఆత్మను కాపాడుకోవాలని ఆయన ఆశ్చర్యకరమైన బిడ్డలందరినీ కూడా పరిస్థితి నేను పంపిస్తున్న రీతిని బట్టి మీకు కృతజ్ఞత స్థితులు నేను చెల్లించుకుంటున్నాను ప్రభావం. బిడ్డలందరి మీద మీ ఆత్మను కాపాడుతున్నాను ఆయన మీరే కలిగించలేదు. కాపాడే దేవుడు, రక్షించే దేవుడు, క్షమించే దేవుడు, ఆదరించే దేవుడు, నడకం నేర్పించే దేవుడు ప్రభావం. అయ్యా ఎఫ్రాయిము పోయినప్పుడు ఆయన చెయ్యి పట్టి నడక నేర్పించిన దేవుడు నువ్వే. అయ్యా చూస్తూ ఉన్న దేవుడు ఆయన ప్రతి ఒక్క అంతరంగాన్ని చూశారు. ప్రతి ఒక్క బిడ్డ ఉన్నప్పుడు కాలంలో ఉన్నప్పుడు ఏ సమితులు పెట్టుకున్నారు, ఎటువంటి బాధలు పెట్టుకున్నారు, ఎటువంటి నష్టాల్లో ఉన్నారు, ఎటువంటి టెన్షన్లో ఉన్నారు, ప్రతి ఒక్కరు మీ పాదాల దగ్గరికి వచ్చారు మరపెడుతున్నారయ్యా. అయ్యా మీకు వందనాలు ఆయన మీ బిడ్డలందరినీ కూడా మీ చేతులు కంపగించుకుంటున్నాం ప్రభు. నా తండ్రి నాయన మీ సన్నిధిలో మీ బిడ్డల నాయన హృదయాలను తేటపరచండి. ఆయన మీకు వందనాలు మెలుపు దయచేయండి. శ్రద్ధ కలిగి ఉన్నారు, పుట్టుదల కలిగి ఆసక్తి కలిగి ఉండేటట్టు మీరు సహాయం చేయండి. ప్రతి ఒక్క బిడ్డలో ఉన్న ఆయన బీపీ, షుగరు, గ్యాసులు, కొలెస్ట్రాల్, థైరాయిడ్ మార్గంలో అయ్యా నార్మల్లో ఉంది అని అంటే నా తండ్రి నాయన మీ సన్నిధిలో ఉన్నట్టే. నా తండ్రి నాయన మీ సన్నిధిలో లేకపోతే ఆ పట్టాలన్నీ కూడా మరి వ్యతిరేకమైపోతుంది. అవన్నీ కూడా నా తండ్రి నాయన ఆయన అధికట్టి వాటిని జయించుకుంటూ మీ సన్నిధికి వస్తున్న ఈ బిడ్డలందరినీ కూడా మీరే జీవించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభావ. మీకు ముందున్న కాలం నా తండ్రి నాయన శివుల దినాల్లోకి వస్తున్నాను. అయ్యా మీ పొందనాలు మనసు ఎక్కడ సత్వరకున్నాం, పాదం సత్వరకున్నాం, హృదయం సత్వరకున్నాం. మీరే కాపాడి స్థిరపరిచి స్థిరమైన హృదయం, స్థిరమైన మనసు, స్థిరమైన ఆలోచన, స్థిరమైన జ్ఞానం కలిగి పరిశుద్ధాత్మతో నింపబడి ఆయన మీ సన్నిధికి నాయన ముందున్న సమయం ఆయన రోజులు దినాలన్నీ కూడా అన్ని కూడా కాపాడుకుని మీ సన్నిధిలో ఉండడానికి సహాయం చేయండి ప్రభా. అయ్యా మీ వందనాలు సూచనలు సూత్రాలు మీరు తెలుసుకుంటున్నాం ప్రభా. మీ దాసులను నిలబెట్టి మీరు మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క హృదయంలో నాయన మీకు వందనాలు ఫలించేటట్లుగా ఆయన అంతకంతగా ఇతరింపజేసి ఆయన ఆరోగ్యపరంగా, ఆత్మానుసారంగా, ఆర్థిక పరంగా, ఆత్మానుసారంగా ఇతరింపజేసి మీరే మీ సన్నిధిలో బలమైన పాత్రలుగా, పనిముట్లుగా, ఆయుధాలుగా, సాధులుగా నిలబెట్టి అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి గృహంలో శాంతి సమాధానం ఈ కోరికల ద్వారా నా తండ్రి ప్రతి దినం సన్నిధిలో 2 గంటల మరి సమయమిస్తూ ఉన్నారు. నా తండ్రి నాయన సమయమిష్టంలో ఉపయోగం నా తండ్రి నాయన ప్రతి ఒక్క గృహంలో ఉపయోగకరంగా ఉండేటట్లుగా, ప్రతి ఒక్క హృదయంలో మీ ఆత్మ బలపడేటట్లుగా, ప్రతి విషయంలో నా తండ్రి మీ వైపు చూడడానికి ఆసక్తి కలిగి ఉండే ప్రజలుగా పరిశుద్ధ ఆత్మతో నింపడిన ఆయన మీకు వందనాలు. పరిశుద్ధ ఆత్మతో నింపడి యేసయ్యా మీకు వందనాలు ప్రభా. తండ్రి మీకు వందనాలు ఆయన. ఈ బిడ్డల మీద నీతి కలిగిన రక్షణ ఎడం దగ్గర సాధించి ఆయన ఆత్మలో నుంచి మీ కిరణాలు ఉదయిస్తే మాలో ఉన్న లోపాలు బయటికి పోతే నా తండ్రి ఆయన మీ సన్నిధిలో మీ సాధ్యాన్ని మేము ఎదుర్కొంటాం, మీ మార్గంలో మేము నిలబడతాం. ఆయన మీ నిత్య జీవం, మీ సత్యమైన మార్గంలో నిలబడుతుంది ప్రభావం. నా తండ్రి ఆయన మాటలో మమ్మల్ని నిత్య జీవానికి నడిపిస్తే ప్రభావం. ఆ విధమైన తీర్మానం కలిగి, నిష్ట కలిగి, నిగ్రహం కలిగి, ఆత్మతో నింపబడినట్లుగా మీ సహాయం అందరికి దయచేయమని ఆయన కుదిర్చిన బిడ్డలందరినీ దీవించండి. రాలేకపోయిన బిడ్డలుంటే మరొక తరుణాలకు అనుగ్రహించండి ప్రభావ. అయ్యా తొందరలు ఆయన ఆ బిడ్డలను మీరు దీవించి, ప్రేమించి, అనుగ్రహించి, మీ చిత్తానుసారంగా నడిపించి, బలపరిచి ఆయన సంఘం సరిహద్దులు విచారపరిచి, సంఘంలో దాఖలైన ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని మీ సన్నిధికి నడిపించి మీరే మహిమ పొందుకోమని జ్ఞానంతో నడవాలని
నా తండ్రి ఆత్మీయులకి ప్రార్థన చేస్తూ పోరాడుతూ ఉంటున్నా మరి ఆత్మీయ తండ్రిని నాయన మీ వందనాలు చెప్తాం. ఈ మీ బిడ్డని మీ దోషులని అమ్మగారిని మీరు జీవించి ఆరోగ్యవంతులుగా బలవంతులుగా శక్తివంతులుగా పరిశుద్ధులుగా మీ రాజ్యానికి వారసత్వాన్ని కలిగించే జ్ఞానం ఈ బిడ్డలందరికీ జ్ఞానం కలిగించేటట్లుగా ఆ జ్ఞానం ఈ పిల్లలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభావం. పెద్దయ్య గారిని అమ్మగారు జీవించండి, మంచి ఆరోగ్యవంతులుగా చేయండి. అనేక ప్రాంతాల్లో వాడబడుతూ ఉంటుండగా అనేక ప్రాంతాల మీద ఆయన ప్రయాణాలు చేస్తూ ఉంటుండగా ఆ ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి. వాళ్ళ భోజనాలకు మీ భద్రత దయచండి, మీ పాపుదల వల్ల నిర్మించండి. ఆయన నిత్య నిగ్రహం కలిగి ఆత్మతో నింపబడినట్లుగా మీ సహాయం దయచేయని ప్రభావం. దయచేసి అందరినీ కూడా జీవించండి, గ్రామాన్ని మార్చండి. ఈ గ్రామంలో ఉన్న తాగుబోతులను మార్చండి, వ్యభిచారులు మార్చండి, దొంగలను వ్యతిరేకమైన తండ్రి ఆయన దొంగలు ప్రభా ఏసయ్య బిడ్డలందరినీ కూడా మీ మారుమూలతగలగేయండి ప్రభా. బిడ్డలందరూ పరిశుద్ధమైన గ్రామంలో ఉండటానికి గ్రామాన్ని దర్శించండి ప్రభా. ఈ గ్రామంలో పరిశుద్ధాత్మను నింపండి ఏసయ్య. మీకు వందనాలు ఏసయ్య. ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడి నా తండ్రి ఆయన వాళ్ళ వ్యతిరేక అవిధేయతనంతటిని బయటికి దూరపరిచి విధేయులుగా మార్చి సాత్వికులుగా మార్చి మీ బిడ్డలుగా గుర్తించి మీకు అయినా మీ సన్నిధికి వచ్చేటట్లుగా మీ సహాయం దయచేయమని ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడమని అది మా ఘనత ప్రభావాన్ని మీరే పొందుతున్నాము. యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధ పరచబడి మీ చెప్తాం. పరలోకమందు నెరవేరినట్లు భూమి అంతా నెరవేరినట్టు మా అనుదిన ఆహారం మీద మాకు దయచేయము. ఆయన శోధనలోకి రాకుండా వింటున్నాడు. మనం అందరినీ కూడా తప్పించి ఆ తల్లి తప్పించమని అడుగుతూ ప్రార్థన చేసిన ప్రభు రాజ్యము బలము నిత్యం మీరై ఉంది, నిరంతరం మీరై మాకు తోడుగా ఉండి నడిపించమని యేసు నామములో ప్రార్థన చేసి అడుగుతున్నాం తండ్రి. యేసు రక్తమే యేసు రక్తమే యేసు నామములో సంపూర్ణమైన జయం కలుగును గాక. అందరికీ వందనాలండి.